నేను నిన్నటి నుంచి ఒకటే అడుగుతున్నాను. నేను నిన్నటి నుంచి ఒకటే అడుగుతున్నానండి. ఆయనకి ఏ ప్రాణి హాని కలగకుండా ఆయన క్షేమంగా ఇంటికి రావాలి, ఆయన ఒంటి మీద ఒక్క దెబ్బ తగలకూడదు అని నేను నిన్నటి నుంచి చెప్తున్నా. ఏది జరిగినా కూడా పోలీస్ అను డీజీపీ వాళ్ళదే కార్ అని కూడా నేను అంటున్నాను. ఆయనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారండి. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో 3 మనుషులు ముసుగు వేసుకొచ్చి ఆయనని చితక బాదారంట. ఇప్పుడు మీరు ఏం చెప్తారు? డీజీపీ వాళ్ళు ఏం చెప్తారు? అసలు మీరు నిన్నటి నుంచి నేను చెప్తానే ఉన్నా, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తారండి అసలు మీరు? నేను అంతలాగా నిన్నటి నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆయనకి ఏం జరగొద్దు, ఏమి జరగొద్దు, ఆయన మీద ఏ దెబ్బ కూడా తగలొద్దు అని అంటే కూడా 3 మనుషులు ముసుగేసుకొచ్చి ఆయనని మ్యాన్ హ్యాండ్లింగ్ అంతలాగా ఎలా చితకబాస్తారండి? ఇప్పుడు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నారంట. ఆ కోర్టులో వాళ్ళకి కూడా చూపిస్తారు కదండి, మీకు తెలిసిద్ది. అంటే మీకు ఎలా తెలిసింది మేడం ఈ వార్త? ఎలా తెలిసింది? నాకు చెప్పారండి, అక్కడ నాకు ఫోన్ కాల్ చేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆయనని మటుకు బాగా కొట్టారంట. తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళందరినీ బయటికి పంపించేసి 3 మనుషులు ఎవరో గాని ముసుగేసుకొచ్చి బాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారంటండి పట్టాభి గారిని. నేను ఎప్పటి నుంచి అదే అనుకుంటున్నా, ఆయనకు ఉంది ప్రాణహాని ఉందని నేను ఎందుకు మొత్తుకుంటున్నాను? ఇందుకే ఉందండి. ఏదైనా చెయ్యొచ్చు, ఈ రోజు కొడతారు, రేపేమో ఏదైనా పాయిజన్ ఇవ్వచ్చు. మాకు ఏ నమ్మకం ఉంది? పోలీస్ వాళ్ళ మీద ఏం నమ్మకం ఉందండి? 3 మనుషులు ముసుగేసుకొస్తే పోలీస్ వాళ్ళందరూ సైలెంట్ గా వెళ్ళిపోయి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టిస్తారా? అంటే పోలీస్ స్టేషన్ లోనే ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఏమనుకోవచ్చు? అదే అని చెప్తున్నాను, పోలీస్ వాళ్ళే సహకరిస్తున్నారు, ఇవన్నీ పోలీస్ వాళ్ళే చేస్తున్నారు. ఇవన్నీ ఆ పోలీస్ స్టేషన్ లో ఉండి ఆయన సేఫ్ గా తీసుకెళ్తాము, సేఫ్ గానే ఉంటారని చెప్పి జీప్ ఎక్కించుకొని అక్కడెక్కడ తిప్పి తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయన అంతలాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఈ రోజు కోర్టులో హాజరుపరుస్తారు. హాజరుపరిచిన తర్వాత మళ్ళీ రిమైండ్ అని అన్నారు అనుకో, రిమైండ్ లో ఏదైనా చేస్తే ఆయనకి ప్రాణహాని ఉంటే ఎవరు బాధ్యత? ఈ గవర్నమెంట్ ముందే చెప్తున్నాను, ఈ గవర్నమెంట్ ఏదైనా ఆయనకి ఏది దెబ్బ తగలకుండా ఇంటికి సేఫ్ గా రావాలని నేను మొత్తుకుంటూనే ఉన్నాను. ఆల్రెడీ అది అయిపోయింది. ఆయన మీద ఏదైనా అగాధ్యం చేశారంటే నేను అసలు ఇంకా ఊరుకునేదే లేదండి. ఎటువంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు? ఏం చేయబోతున్నారు? ఏం చేసేది ఇప్పుడు ఆయన గనక పొద్దు నుంచి మేము హంగర్ స్ట్రైక్ చేస్తూనే ఉన్నాము. ఆయనకి గనక ఏదైనా ఇంకా ప్రాణహాని చేసి నాకు తెలీదు, తర్వాత ఫర్దర్ కూడా ఏదైనా ఇంజెక్షన్ ద్వారా కూడా చేయొచ్చండి. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది. ఆయనకి ఏదైనా ఇంజెక్షన్ చేసేసి ఏదో ఇచ్చేసి ఇప్పుడు ఎవరు హార్ట్ అటాక్ వెంటనే రావట్లేదండి. ఒక 3-4 డేస్ తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది. వాళ్ళు రిమైండ్ నుంచి బయటకు వచ్చేసి ఆయన బెయిల్ వచ్చిన తర్వాత కూడా వస్తుంది. ఏదైనా ఆయనకి హెల్త్ ఇష్యూ గనక వస్తే గనక గవర్నమెంట్ బాధ్యత. అప్పుడు నేను వచ్చి నిజంగా చెప్తున్నాను కదా, డీజీపీ ఆఫీస్ ముంగట నేను ఆత్మహత్య చేసుకోపోతే అప్పుడు చెప్పండి, అప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు కాదు. నేను అయితే మాత్రం చూడొచ్చు, మీరు ఎవరైతే ఉన్నారో చందన పట్టాభి సతీమణి ఒకటే చెప్తున్నారు. చెప్పండి చందన గారు, మీరు ఏ రకంగా చూస్తారంటే మీ భర్తని ఈ రకంగా వాళ్ళు హింసించడాన్ని ఎలా చూస్తారు? అసలు నాకు అనుమానం ఉందండి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో పోలీసు వాళ్ళు అంటగట్టుకునే ఉంటున్నారు. ఎప్పుడెప్పుడు కేసు పెడదామా, ఎప్పుడెప్పుడు ఆయనని మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని రెడీగా ఉన్నారు. ఇప్పుడు దొరికారు, కానీ నేను ఇంతలాగా అనుకోలేదు. ఇంతలాగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఆయనని ఇంత ఇబ్బంది పెడతారని అనుకోలేదు. ఇంకా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారా లేకపోతే ఇంకేదైనా చేశారా నాకైతే తెలీదు. ఇంకేదైనా ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా ఈ గవర్నమెంటే బాధ్యత, ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు దాకా ఏ హెల్త్ ఇష్యూ అనేది లేదు. హెల్త్ ఇష్యూ వచ్చిందా ఇంకా వాళ్ళదే బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి మాట్లాడేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు. సార్ ఇక్కడ సార్ ఓకే సార్, సిఏ గారు చెప్పండి. అంటే ఇప్పుడు తోట్లవల్లూరు గ్రామంలో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి తన భర్తని ముసుగు వేసి 3 పోలీస్ స్టేషన్ లోనే తన భర్తను కొట్టారు, నాకు ఇప్పుడే సమాచారం వచ్చిందంటూ తన భార్య మీడియా సమక్షంలో చెప్తున్నారు. దీనికి మీరేం చెప్తారు? నేను పడమటి సిఐని. ఇక్కడ ఎట్లాంటి ఆందోళన జరగకుండా ఉండటం కోసం ఇన్ వ్యూ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఉన్నాము. ఆ విషయాల గురించి మాకు తెలియదు, మీరు ఆ కన్సర్న్ పోలీసుని అడగండి. అంటే దీనికి సంబంధించి అంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అక్కడ అసలు పట్టాభి ఎక్కడున్నారు ఇన్ఫర్మేషన్ ఉందా సార్? గన్నవరం పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా. మిగతా వివరాలు ఉంటే మీరు గన్నవరం పోలీసుని అడగండి.
అయితే ఒకటే చెప్తున్నారు పోలీస్ అయితే మాత్రం మాకు పూర్తి స్థాయిలో అయితే ఇన్ఫర్మేషన్. మేడం చెప్పండి. కొట్టారు అని చెప్పి చెప్తున్నారు. మరి అవన్నీ వింటుంటే ఆ అమ్మాయికి ఎంత ఆందోళనగా ఉంటది. ఆవిడ భర్త ఏ పరిస్థితిలో ఉన్నారని ఆ ఒక్క మహిళని అంత అయితే ఒకటే చెప్తున్నారు చంద్ర అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు తన భర్తకైతే ప్రాణహాని ఉందని నిన్న సాయంత్రం నుంచి నేను హెచ్చరిస్తానే ఉన్నాను. హెచ్చరించినప్పటికీ కూడా పోలీసులు కావాలని పోలీసులు దగ్గరుండి 3 దుండగుద్దుల చేత తన భర్తని కొట్టించారు. ఇప్పుడే నాకు సమాచారం వచ్చింది. ఆల్రెడీ పట్టాభికి అయితే మాత్రం ఒంటి నిండా గాయాలు అయ్యి ఉన్నాయి. మరి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు చెప్తామని కూడా చెప్పారని చెప్తున్నారు. అయితే కావాలని పోలీసులే దగ్గరుండి తన భర్తని కొట్టిస్తున్నాను, తన భర్తకి ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు పైనుంచి కూడా ఎవరైతే పిల్లి మాణిక్యాలరావు ఉన్నారో వాళ్ళు కూడా పైకెక్కి వాటర్ ట్యాంక్ పైకి దూకుతాము ఖచ్చితంగా. ఎవరైతే ఉన్నారో తన భార్య చందన ఎవరైతే ఉన్నారో పట్టాభి భార్య దగ్గరికి ఒకసారి పంపించారు. ఆవిడకి ఏర్పాటు చేయాలని అయితే కోరుతున్నారు. ఓవరాల్ గా అయితే మాత్రం ఓకే లీలా.